ఉంగుటూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అస్సుమట్ల ధర్మరాజు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి యువత ఎక్కువగా జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకుంటారని తెలిపారు ధర్మరాజు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా పార్టీ బలోపేతం అవడంతో పాటుగా ప్రమాదంలో గాయపడ్డ మరణించిన పార్టీ నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. తన సొంత డబ్బులతో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసేందుకు జనసేనకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామంటున్న ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ దూసుకెళ్తుంది. ఇప్పటికే ఉంగుటూరు నియోజకవర్గంలో మేజర్ గ్రామాల్లో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు తీసుకెళ్తున్నారు. మనతో ధర్మరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గ్రామాల్లోకి వెళ్తున్నారు, జనసేన పార్టీకి స్పందన ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాం జనంలోకి. అదే ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తూ ఉంటే అక్కడ మంచినీటి సమస్య, అలాగే డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు ఎక్కడ చూసినా ఒకటే రకంగా ఈ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో నిదర్శనంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడా లేదు. వీళ్ళు కొన్ని గ్రామాల్లో అయితే మేము వెళ్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి లోన్ మంజూరు అవ్వక వాళ్ళ అప్పులు మేము వడ్డీలు కట్టలేకపోవటం అనేక సమస్యల్ని చెప్తున్నారు. అలాగే మంచినీళ్ళు లేక మేము పక్క ఊరు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఈ రోడ్లు బాగోలేక ఇవ్వండి రోడ్డు నుంచి ఇలా పడిపోయాం, యాక్సిడెంట్ అయిందని రకరకాల సమస్యలు చెప్తున్నారు. ఇలాంటి సమస్యలతోనే నియోజకవర్గం అంతా కూడా ఉంది. మేము ఇప్పుడు సుమారుగా దగ్గరగా ఒక 11 గ్రామాల దగ్గర చూసాం. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఏవి కూడా మన ప్రజలకు ఉపయోగపడతలేదని మీకు మనం చేసుకుంటాం. అయితే పార్టీకి వెళ్తుంటే రిసీవింగ్ ఇదంతా కూడా ఏ విధంగా చేసుకుంటున్నారు? పార్టీకి చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, అనేక విధాలుగా మేము ఈ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయామని చెప్తున్నారు. ఎవరిని చూసినా అదే మాట, ఏ నోట చూసినా. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ కూడా చూడలేదు. ఇలాంటి దుర్మార్గమైన పాలన కూడా మేము చూడలేదు. ఇప్పుడు పవన్ గారు వస్తేనే, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే వాళ్ళ సమస్యలు తీరుతాయని అనేక మంది మాతో పంచుకుంటూ ఉన్నారు. కాకపోతే ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ ఏం చేస్తారో అన్న జడిసి బయటికి రాకుండా ప్రజలందరూ కూడా మౌనంగా ఉన్నారు. ధర్మరాజు గారు, ఏ రాజకీయ పార్టీ అన్నా కూడా గ్రామీణ స్థాయిలో బలోపేతం ఉండాలి. జనసేన పార్టీకి పర్టికులర్ మీ పార్టీకి సంబంధించి ఎవరన్నా చేరుతున్నారా? జనసేన పార్టీ వైపు నడవటం కానీ సభ్యత్వాలు తీసుకుంటున్నారా? ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయ్యారు? అనేక మంది ప్రతి గ్రామంలో జాయిన్ అవుతున్నారు. సుమారుగా ఒక్కొక్క గ్రామంలో నుంచి 20 నుంచి 30 మంది వరకు జాయిన్ అవుతున్నారు. అలాగే కొన్ని వందల మంది వేచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు స్వతహాగా మేము అడగకుండానే మా పార్టీ, మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు, ఆయన అమలు చేసే ఈ కార్యక్రమాలని ఆయన సొంత డబ్బులతో ఖర్చు చేసి మన రైతులకి పంచడాన్ని చూసి, ఇవ్వడాన్ని చూసి అందరూ కూడా ఆకర్షితులై మా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి, ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఎన్ని జరిగినాయి లాస్ట్ ఇయర్? ఈ 3వ విడతకి సందర్భంగా ఎన్ని చేయబోతున్నారు? జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు గత సంవత్సరం అయితే ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో 2300 పైచీలకు అయితే సభ్యత్వాలు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం మరి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలాగే మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు మా ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారి సమక్షంలో ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో క్రియాశీలక వాలంటీర్ సభ్యత్వాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నామండి. కింద సంవత్సరంతో పోల్చుకుంటే 3 రెట్లు పైనే మేము సభ్యత్వాలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే జనసేన పార్టీకి సంబంధించి యువత ఎక్కువ బలంగా ఉన్నారు. అట్లాంటిది అధికార పార్టీ నుండి ఒత్తిళ్ళు ఏ విధంగా ఉన్నాయి? జనసేన పార్టీ వైపు యువత చూస్తున్నారు, లేకపోతే కామ్గా ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు గ్రామ స్థాయిలో యువత మీద అధికార పార్టీ యొక్క బెదిరింపులు అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోస్థైర్యంతో, ఆయన యొక్క పిలుపు మేరకు, ఆయన కార్యకర్తలకు నింపిన బలాన్ని అందరూ కూడా
గుండెల్లో పెట్టుకుని వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా గ్రామ స్థాయిలో యువత అందరూ కూడా పార్టీకి మొక్కవోని ధైర్యంతో చాలా ధైర్యంగా పనిచేస్తున్నారు. ఇంకా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పెద్దల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి కూడా బలమైన ఆదరణ వస్తుంది పార్టీకి. ఈ ఆదరణ చూసి ఈ అధికార పార్టీ ఓరలేక యువత మీద అక్రమంగా కేసులు బనాయించడం కానివ్వండి, లేదంటే దాడులకు పాల్పడడం కానివ్వండి చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా అధికార పార్టీకి, జనసేన పార్టీ జన సైనికుల్ని టచ్ చేస్తే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరండి. ఓకే, మొత్తమే చూసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ధర్మరాజు ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని యువత చెప్తున్నారు. మరోపక్క ఈ 3వ విడత క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి కూడా ఎక్కువ మందిని జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునేలాగా, ఎందుకంటే ఇప్పటికే చూసాం ప్రమాదంలో గాయపడిన వారు కానీ మరణించిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు విలీనాన్ని ఎక్కువ చేసేందుకు కూడా కృషి చేస్తున్నామని ఇక్కడ జనసేన నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్.